అంటే నిన్న మూవీ చూసిన తర్వాత మీకెంత హ్యాపీ ఫీల్ అయ్యారో తెలీదు గానీ, నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఎందుకంటే టు బి ఆనెస్ట్‌లీ చెప్పాలంటే కొంతమంది అంటుంటారు. ఒక సక్సెస్ వచ్చిన తర్వాత ఇంకో సక్సెస్‌కి మధ్యన గ్యాప్ ఉంటది చూడు. దాన్ని ఫిల్ చేసుకోవడం చాలా కష్టం. సో, అప్పుడు చాలా చాలా మాటలొస్తాయి. చాలా మంది నుండి. బట్ నాకు నిన్న చూసిన తర్వాత మీ ఫేస్‌లో హ్యాపీనెస్ అండ్ అంటే ప్రతి ఒక్కరికి ఎలా ఉంటదంటే ఒక మల్టీ స్టార్ మూవీ చెయ్యాలి అని ఉంటదనమాట. సో, నాకు ఎందుకో ఇది మల్టీ స్టార్ మూవీలాగా అనిపించింది. బట్ డైరెక్టర్ గారిని ఇప్పుడు కూర్చొని పెడితే అడగాలసలు. చెప్పలేదేంటన్న దాచేశారు. అంటే ఐ థింక్ టు బి రియల్లీ ఆనెస్ట్ థింగ్ కాదు, ఇట్ వాస్ అ కాన్షియస్ డిసిషన్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ హౌస్, ఫ్రమ్ ద డైరెక్టర్, ఎవ్రీబడి. ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది కదా, చాలా తక్కువగా రివీల్ చేసి ఒక్కసారి జనాలు వన్స్ దే కమ్ ఇన్ టు ద సినిమా హాల్స్ గట్టిగా ఎస్టాబ్లిష్ అవుతుంది, ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అని వాళ్ళు ఒక మైండ్ సెట్లో ఒక ప్లాన్డ్గా స్ట్రాటజీగా చేశారు. అది చాలా ప్లస్ అయింది వాళ్ళం. ఐ థింక్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటే ఫుల్ లెంత్గా అని ఎక్కువ చేసేస్తే, ఇప్పుడు ఎక్కువ రివీల్ చేసేస్తే టీజర్లో ట్రైలర్లో ఒక ప్రీఫిక్స్ నోషన్తో వచ్చేస్తారు. అరే ఇద్దరు బ్రదర్ స్టోరీస్, ఒక ఫాదరు, వాళ్ళు ఏమి ఇది, కానీ అంటే వాళ్ళు ఒక 100 ఆలోచనలతో వచ్చేస్తారు. ప్రీఫిక్స్ నోషన్స్ ప్రీఫిక్స్డ్గా ఆలోచించేసి వాళ్ళు ఒక స్టోరీ వేసేసుకుని అది అని. కానీ ఇది చేయడం వల్ల ఆ మార్కెటింగ్ స్ట్రాటజీ ఒకటి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు కదా, అది చాలా ప్లస్ అయింది. అవును. మీరు కూడా ఎక్కువగా అంటే బిఫోర్ ఏం కనిపించలేదు, ఎక్కడ రాలేదు. ఇక్కడ సోషల్ మీడియాలో ఎక్కడ అంటే బేసిక్లీ ఐ వాస్ ఫాలోయింగ్ అప్ ద ప్లాన్ స్ట్రాటజీ అండ్ అది యాక్చువల్లీ చాలా ప్లస్ అయింది. ఎందుకంటే ద మెసేజెస్ దట్ ఐఎమ్ గెటింగ్ ఎవ్రీథింగ్ అది చాలా పాజిటివ్గా వర్కౌట్ అయింది. అంటే ఇలా అనకూడదు కానీ ప్రెస్ మీట్లో కొన్ని దగ్గరలో రాహుల్ ఎక్కడ అని అడిగారు. కార్తీక్ని కూడా రాహుల్ ఎక్కడ అని అడిగారు అనమాట. అంటే అంత ఎగ్జైట్తో ఉండేవాళ్ళు మిమ్మల్ని. మీరు వస్తే కొన్ని క్వశ్చన్లు అడగాలి, మీ ద్వారా తెలుసుకోవాలని చాలా మంది ఎగ్జైట్ ఫీల్. అంటే ప్రమోషన్ దగ్గర ఎందుకు మీరు రాలేదని? అంటే వి వర్ వెరీ క్లియర్, ఇప్పుడు పోస్ట్ రిలీజ్లో చేద్దాము, జనాలకి ఈ సినిమా వరకు నాకు ఒక టార్గెట్ ఉండే, అది అచీవ్ చేద్దామని ఒక ప్లాన్ స్ట్రాటజీగా నాకు కూడా ఉండే. ఎందుకంటే నాకు ఇప్పుడు సోలో ఫిల్మ్స్ లైన్డ్ అప్ ఉండే. సో ఈ సినిమా వరకు నేను ఎంత క్యాపిటలైజ్ చేసుకోవాలా, ఈవెన్ ఐ వాజ్ క్యూరియస్ హౌ ఆర్ పీపుల్ గోయింగ్ టు రిసీవ్ మీ. ఆల్మోస్ట్ ఒక 1 decade 10 years తర్వాత వస్తున్న సినిమాకి ఈ సినిమా ద్వారా. సో ఐ ఆల్సో వాంటెడ్ టు కీప్ ఇట్ లో ప్రొఫైల్, కమ్ విత్ అ బ్యాంగ్ ఇన్, లెట్ మై ఫిల్మ్ వర్క్, లెట్ మై పర్ఫార్మెన్స్ టాక్. దెన్ నేను మీడియా ముందుకు వస్తే ఒక మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు కార్తిక్ అంటే కంటిన్యూస్గా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఆల్మోస్ట్ 12 ఫిల్మ్స్ చేసిండు లాస్ట్ 5 yearsలో. నేను 10 years తర్వాత ఒక సినిమా చేస్తున్నా. సో ఐ వాంటెడ్ టు ప్లే లో ప్రొఫైల్. Let me see how the film how is received, how is my work received, and then come. ఎందుకంటే ఒక్కసారి థియేటర్కి వచ్చినాక you cannot miss me. It's almost on par with him. It's a story of a father and 2 sons. So if people resonate with my character, people ki nenu nachute, automatically film is the biggest strongest way of communicating with the audience. Manam press meets, media interactions anni cheste, that's all very mandatory and prati cinema chestam. Future lo chaala opportunities vastayi atla cheyadaniki. And solo films ki inge nene yari mottam I have to carry it on my shoulders. Kani ee cinema varaku chaala samvatsaraల tarvata vastuna, already Karthik happening unnadu, chaala cinema chestam. Oka surprise element or marketing strategy la vaadamani oka ప్రీఫిక్స్ నోషన్ ప్లాన్లు ఉండే. అది ఐ థింక్ దట్స్ వాట్ ఈవెన్ అజయ్ రాజు గారు, ప్రమోద్ అన్నది ఆల్వేస్ ఇది చాలా హెల్ప్ అయింది సినిమాకి. అండ్ ఇంకోటి ఏంటంటే, అంటే మీరు అన్నారు కదా 10 years గ్యాప్ అని. బట్ 10 years గ్యాప్లా మాకు ఎక్కడ అనిపించలేదు. ఎందుకంటే మీరు చేసే ప్రతి మూవీ కూడా స్క్రిప్ట్ డిఫరెంట్, సో డైరెక్టర్ ఆలోచనల విధానం డిఫరెంట్. సో మీరు ఎంచుకునే విధానం మాత్రం చాలా బాగుంది. అది రీచ్ ఎంతవరకు వెళ్ళింది అది అందరం మన చేతిలో అయితే లేదు, ఎలాంటి సినిమా తీసినా. సో ఆ ఎంచుకునే విధానం మీరంటే వెయిట్ చేసి చూస్ చేసుకుంటారా ఇలాంటిదే కావాలని? యాక్చువల్లీ హ్యాపీనెస్ తర్వాత నేను చాలా రాంగ్ డిసిషన్స్ తీసుకున్నా. ఎందుకంటే మనం ఒక సినిమా చేస్తే మన ఆలోచన ఇట్ హ్యాస్ టు రెజొనేట్ విత్ ఆడియన్స్. జనాలు కూడా అదే అనిపించాలా. అల్టిమేట్లీ మనం ఒక సినిమా మీడియంలో ఉన్నాం, వేరే వీ వాంట్ అవర్ ఫిలిం, మన సినిమా 100 మంది కాదు, చాలా మ్యాక్సిమం రీచ్ ఉండాలి. మన కోసం సినిమాలు చేసుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అది because there's a lot of money involved, lot of careers involved. So నేను ఇప్పటి నుంచి ఆ వెంకటాపురం తర్వాత నేను ఒకటి ఫిక్స్ అయిపోయినా, నేను ఒక సినిమా చేస్తే ఇట్ హ్యాస్ టు క్యాటర్ టు లార్జ్ ఆడియన్స్. ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలా, నాకు మంచి పేరు రావాలా, అలానే ఆడియన్స్కి ఇంకా దగ్గర అవ్వాలా. ఈ పారామీటర్స్ నేను పెట్టేసుకున్నాను. సో ఆ పారామీటర్స్ పెట్టుకున్నాక నాకు వచ్చే ఫస్ట్ ఆపర్చునిటీ యూవి నుంచి 2 సినిమాలు వచ్చినాయి. అవి ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసాము. అది ఇట్స్ బీన్ ఇన్ ద మేకింగ్ ఫర్ ద లాస్ట్ 3 years at various stages of production. Actually the first blow was
వదే వాయువేగం, అది ఫస్ట్ రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ నౌ ద రెస్ట్ ఇస్ అ బిగ్ సక్సెస్. అండ్ అంటే ఇప్పుడు మనకి హ్యాపీ డేస్ తర్వాత మీరు ఎలాంటి సినిమాతో వస్తారో అని ఒకసారి చూస్తున్న వాళ్ళకి సోషల్ మీడియాని షేక్ చేసేటట్లు బాడీ బిల్డింగ్ చేసి చూపించారు. ఎస్. సో అంటే ఒక్కసారి టైసన్ నిజంగా మైక్ టైసన్ లా చూపించారు. దాని తర్వాత చూపించేది ఎక్కడ మనకి స్క్రీన్ మీద ఎక్కడ కనిపించాల. అది నేను ఇంకో సినిమా చేసిన కదా యూవీ క్రియేషన్స్ లో, అది అయిపోయింది షూటింగ్ రెడీ. సో ఆ సినిమాలో కనబడదు. యుల్ వాచ్ దట్, యుల్ సీ దట్ ఫిజిక్, ఆ కట్అవుట్ ఆ సినిమాలో ఉంటుంది. ఓకే, అది రిలీజ్ రాలేదు. ఇట్స్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ ద ఫ్యూచర్. సో అది ఆ సినిమాలో ఐఎమ్ ప్లేయింగ్ పోలీస్ కాప్ రోల్. సో ఆ సినిమా వరకు లాక్డౌన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ లాక్డౌన్ ఐ సైన్ ద ఫిల్మ్. సో లాక్డౌన్ లో చాలా వర్కౌట్ చేశాను. అండ్ మధ్యలో మేము కొంచెం షూట్ చేసినాక మళ్ళీ లాక్డౌన్ వచ్చింది, డైరెక్టర్ కోవిడ్ వచ్చింది అంతా. సో అన్నీ జరగడం ఒక విధంగా ఈ సినిమా స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ఈ సినిమా అయిపోయినాక అది షూట్ చేయడం జరిగింది. సో ఆ సినిమాలో డెఫినెట్లీ యూ విల్ సీ whatever you saw that pic of me in a big makeover, no, you will see that in full throttle in that. ఎందుకంటే నాకు ధృవాలో రామ్ చరణ్ గారిని ఒక్కసారి ఆ చేంజ్ ఓవర్ మేము చూసాం అక్కడ, అది కాపురోల్. సో దాని తర్వాత నాకెందుకు ఆ పిక్స్ ఆ విజువల్స్ చూసాక ఆ డిఫరెంట్ ఏమో ఉంటుందని అనిపించింది. No, that is actually my best work, my best look you will see in that film. ఈ సినిమా వరకు ద డైరెక్టర్ ఇస్ వెరీ క్లియర్. ఒక లోవర్ మిడిల్ క్లాస్ అబ్బాయి మన పక్కింటి అబ్బాయిలా ఉండాలా, క్లారిటీ ఇచ్చేసారు. టిమిడ్ రోల్, ఎక్కడ నువ్వు బాడీ కనిపించద్దు. అసలు ఈవెన్ కార్తికేయకి మంచి ఫిజిక్ ఉంటుంది, కానీ ఎక్కడ ఆయన టైట్ ఫిట్టింగ్ ఇవన్నీ. నా క్యారెక్టర్ అయితే హీ వాజ్ వెరీ క్లియర్. చాలా ట్యాండ్ మేకప్, ఒక షర్ట్స్ కూడా చూడండి, చాలా లోవర్ మిడిల్ క్లాస్ అదే ఉండాలి. ఇంకా 1100 ఆ ఫోన్, సిగరెట్ కూడా వాళ్ళు ఇద్దరు షేర్ చేయడము. ఒకటి బాగా నచ్చింది, అంటే మీదే కాదు కార్తికేయ కూడా అదే ఫోన్ అంటే మేము ఇద్దరం ఒకటే ఫోన్ షేర్ చేసుకుంటాము సినిమాలో. అంటే ఇట్స్ లోవర్ మిడిల్ క్లాస్, వాళ్ళ ఎవ్రీ రూపీ దే ఆర్ సేవింగ్ ఫర్ దర్ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్కి రీపే చేయడానికి. సో కొన్ని పారామీటర్స్ పెట్టుకున్నాను డైరెక్టర్. అండ్ అక్కడ కొంచెమైనా గ్లామరస్గా, కొంచెమైనా ఫిజిక్ చూపిస్తే ఆ క్యారెక్టర్ వర్కౌట్ ఇట్ వుడెంట్ హావ్ వర్క్డ్ అవుట్. ఎందుకంటే ఇప్పుడు అతను అగ్రెసివ్, సటిల్, ఇక నేను లౌడ్, టిమిడ్. సో ఆ కాంట్రాస్ట్ డైరెక్టర్ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్. వీడు ఎవరిని కొట్టలేడు, వీడు చాలా భయస్తుడు. ఇవన్నీ కొన్ని పారామీటర్స్ రాసుకున్నాడు డైరెక్టర్. ఈ బాడీ లాంగ్వేజ్, ఈ పారామీటర్లో నువ్వు క్యారెక్టర్ని పోర్ట్రే చేయాలని. అండ్ డైరెక్టర్ కూడా చాలా తెలివిగా ఆలోచించినాడు. అంత బాడీ కార్తికేయకి చూపించినా ఎక్కడ మనకు ఫైట్ సీక్వెన్స్ ఎక్కువ పెట్టలేదు. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఎంత చేస్తే స్టోరీ టెల్లింగ్ ఇన్ కమర్షియల్ ఫార్మాట్. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి మనం బాడీని ఎంత పెంచినా మనకి బ్యాక్గ్రౌండ్ ఉండాలి అనే ఒక దీంతో పెట్టారు. కొట్టలేడు కదా రియలిస్టిక్లీ. అందుకే ఒక చిన్న ఫైట్ తోని, ఒక క్యాట్ అండ్ మౌస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే తోని, అంటే రియలిస్టిక్ స్క్రీన్ ప్లే, డిఫరెంట్ కాదు, రియలిస్టిక్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లేలో ఒక ప్రాబ్లం పడితే వాళ్ళ ప్రాణాన్ని తాకట్టు పెట్టుకొని వాళ్ళ ఫాదర్ని ఎలా సేవ్ చేసుకుంటారు, ఆ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ నుంచి ఎట్లా బయటకు వస్తారు.